హలో అండి అందరికీ ఈ వీడియోలో ఈజీగా లట్కన్స్ అనేవి ఎలా స్టిచ్ చేసుకోవాలో బిగినర్స్కి చూపిస్తాను. మీరు ఏ కలర్ కాంబినేషన్లో తీసుకోవాలనుకుంటున్నారో వాటిని ఈ విధంగా 3 క్లాత్స్గా కట్ చేసుకోవాలండి. ఈ 3 వచ్చేసి సమానంగా ఉండాలి. 4 సైడ్స్ అంటే స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు పింక్వి 2 లావెండర్ 1 తీసుకున్నా కదా, అందులో పింక్ ఒకటి పక్కన పెట్టి ఇంకో పింక్ లావెండర్ కలర్ని మిడిల్లోకి అయితే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్నాక ఈ పింక్ కలర్ క్లాత్ పైన ఈ కట్ చేసినవి అయితే ప్లేస్ చేయాలండి. నేను ఎలా అయితే పెడుతున్నానో సేమ్ ప్రాసెస్లో పెట్టాలి. ఫస్ట్ పింక్ని ఇలా పెట్టి మరోవైపు లావెండర్ కలర్ పెడుతున్నాను. ఇప్పుడు ఈ పింక్ని ఈ సైడ్ పెట్టాలి. ఇప్పుడు మరో లావెండర్ కలర్ పెట్టేటప్పుడు ఇక్కడ పింక్ కలర్ క్లాత్ ఉంది కదా, ఇటు లోపలికి ఫోల్డింగ్ చేసి దీన్ని వచ్చేసి ఇక్కడ లోపల నుంచి పెట్టాలి. ఇలా 4 సైడ్స్ పెట్టాలన్నమాట. ఇలా 4 సైడ్స్ పెట్టి మిడిల్లో చిన్న పిన్స్ అయితే పెట్టి చుట్టూరు ఒక స్టిచ్ అయితే చేయండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే వాటిని కట్ చేసుకోవాలి. వీటికి మూలలు వచ్చేసి ఈ విధంగా అయితే కట్ చేయండి. రివర్స్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు మిడిల్లో నుంచి ఇలా క్లాత్ని వచ్చేసి బయటకు తీయాలి. ఈ కార్నర్స్లో ఇలా సిజర్తో కానీ టెస్టర్తో కానీ లోపల నుంచి అనండి, మంచిగా ఫోల్డింగ్ నుంచి బయటకు వస్తుంది. క్లాత్ బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఓపెన్స్ ఉంది కదా క్లాత్, ఈ ఓపెన్స్ పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా 4 సైడ్స్ స్టిచ్ చేసుకున్నాక ఇక్కడ మిడిల్లోకి ఫోల్డింగ్ చేసి మిడిల్లో అయితే కట్ చేసుకోవాలండి. ఇక్కడ థ్రెడ్ పెడతాము. చిన్న హోల్ అనేది ఇచ్చి ఇప్పుడు థ్రెడ్ అని వచ్చేసి లోపల నుంచి బయటకు తీయాలి. ఈ హోల్లో నుంచి చూడండి పింక్ కలర్ క్లాత్ వైపుకి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు వచ్చేసి క్రాస్గా అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి. చూపిస్తా చూడండి. స్టార్టింగ్ నుంచి కొంచెం క్రాస్గా తీసుకుంటూ మిడిల్లోకి వచ్చేసరికి లాస్ట్కి వచ్చేయాలి స్టిచ్ అనేది. ఈ చివరికి వచ్చాక కూడా సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలండి. ఇలా ఒకవైపు స్టిచ్ చేశాక మరోవైపు కూడా అలానే క్లాత్ ఫోల్డింగ్ చేసి ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. మిడిల్లో మాత్రం కార్నర్కి వచ్చేయాలి స్టిచ్ అనేది. ఇలా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ అంతా కట్ చేసుకొని ఇప్పుడు ఈ డోరీ థ్రెడ్ని వచ్చేసి ఇలా బయటకు తీయండి. డోరీస్ అనేవి ఈజీగా రెడీ అయిపోతాయి. ఎవరైనా బిగినర్స్ ఉంటే ఈ విధంగా ట్రై చేయండి. ఈజీగా డోరీస్ అయితే స్టిచ్ చేయొచ్చు. వీడియో మీకు ఏమైనా యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.